promote the equal justice and provide free legal aid to the poor. So that is right. Chalo. And next. Hello, respected ladies and gentlemen and dear competitive aspirants. Welcome to Spark Educon. Dear folks, today TSPSC Group 1 exam is completed. Relating to that exam, I am going to explain in this video polity questions key. సో పాలిటీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కీని మనం ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నామండి. ఓకే, రైట్ గైస్. సో మరి ఇక్కడ అయితే ఎక్కడైతే ఏ క్వశ్చన్కి అయితే మనకి ఎక్స్ప్లెనేషన్ నీడెడ్ ఉంటుందో ఆ యొక్క క్వశ్చన్కి మనం ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెనేషన్ కూడా చేసుకుందాము. సో స్టిక్ విత్ మీ టిల్ ద ఎండ్ ఫోక్స్, రైట్? సో వితౌట్ ఎనీ డ్యూ జస్ట్ గెట్ ఇన్ టు ది క్వశ్చన్ నెంబర్ 1. రైట్ గైస్, ఇక్కడ మనకి 135 క్వశ్చన్, ఐ మీన్ అక్కడ ఎగ్జామ్లో ఏదైతే నేను తీసుకున్న సెట్లో ఏదైతే ఉందో అదే క్వశ్చన్ ఇక్కడ నేను పెట్టడం జరిగింది. సో చూద్దామండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ హెల్త్ మిషన్స్ విత్ ద లాంచింగ్ ఇయర్. ఇక్కడ హెల్త్ మిషన్ ఇచ్చిండు, ఇక్కడ లాంచింగ్ ఇయర్ ఇచ్చాడు. మరి వాటిని మ్యాచ్ చేయమంటుండండి. ఆప్షన్ ఏ ఇక్కడ ఏమి ఇచ్చిందంటే నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, ఇది మనకి 2005 అంటే 3 అండి. సో A3, సో A3 ఇక్కడ 2లో ఉంది, 3లో ఉంది. చూద్దాం మరి. నేషనల్ ఆయుష్ మిషన్, సో ఇది 2014 విచ్ మీన్స్ B4. సో B ఇక్కడ 4లో ఉంది అండ్ B ఇక్కడ 2 and 3 ఇక్కడ కూడా ఉంది. నెక్స్ట్ నేషనల్ మిషన్ ఆన్ మెడికల్ లైక్ ప్లాన్స్, సో ఇది మనకి 2008 అండి. సో విచ్ మీన్స్ C2. సో మనకి డైరెక్ట్ ఆన్సర్ ఇస్ ద 2 గైస్. వాట్ ఈస్ ద ఆన్సర్? ఆన్సర్ ఇస్ ద 2 ఇస్ ద మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ D ఈస్ నథింగ్ బట్ నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్, దట్ ఈస్ ద 2018. సో 2 అనేది మనకి ఇక్కడ ఈ యొక్క క్వశ్చన్కి సంబంధించిన రైట్ ఆన్సర్ డియర్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 136. ఓకేనా? రైట్ గైస్. విచ్ మినిస్ట్రీ ఇనాగరేటెడ్ గరిమా ఘే, ఏ షెల్టర్ హోమ్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్. సో ట్రాన్స్జెండర్ పర్సన్కి సంబంధించిన ఒక షెల్టర్ హోమ్ అంటే దాని పేరు గరిమా ఘే అంట. దాన్ని ఏ మంత్రిత్వ శాఖ మనకి ఇనాగరేట్ చేసింది, ప్రారంభించింది అని అడుగుతున్నాడు. మరి మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంటా? నో. అండ్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంటా? విల్ సి. అండ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేరా? నో. అండ్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్సా? నో అండి. మరి ఏ మినిస్ట్రీ? సో నేను ఆల్రెడీ ఒకటి వదిలిపెట్టినా కాబట్టి దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. Usually this Ministry of Social Justice and Empowerment అనేది this is the responsible for the welfare of the and social justice of the and empowerment of the weaker sections and underdeveloped sections. ఎవరైతే అట్టడుగు వర్గాల వారు ఉన్నారో, ఎవరైతే అభివృద్ధి చెందని వర్గాలు ఈ యొక్క సొసైటీలో ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన వెల్ఫేర్ని కానీ సోషల్ జస్టిస్ని కానీ అండ్ ఎంపవర్మెంట్ని కానీ చూసుకోవాలి అండి. సో ఆ యొక్క రెస్పాన్సిబిలిటీలో భాగంగా వీళ్ళకు కూడా ఏంటంటే ఒక గరిమా ఘే అనే ఒక షెల్టర్ని ఏర్పాటు చేసింది. కాబట్టి మనకి సో 2 is the right answer for this question. ఓకేనా? సో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ this question folks. And next question number 137. Right, which of the following article of the Indian Constitution is not related to economic safeguards provided to the షెడ్యూల్డ్ కాస్ట్? సో ఇక్కడ 2 అండర్లైన్ చేసుకోవాలి మనం. షెడ్యూల్డ్ కాస్ట్కి సంబంధించి అంటున్నాడు, ఎకనామిక్ సేఫ్ గార్డ్స్ అంటున్నాడు, అంటే ఆర్థిక పరమైన సంరక్షణలు అంటున్నాడు. నాట్ రిలేటెడ్ అంటే వాటికి సంబంధం లేదు, ఆర్థిక పరమైన సంరక్షణలకి సంబంధం లేనిది. ఎవరికి సంబంధించి? షెడ్యూల్డ్ కాస్ట్కి సంబంధం లేని కింద ఇచ్చిన ఆర్టికల్లో ఏది సంబంధం లేదని అడుగుతున్నాడు. ఓకేనా? సో మరి ఇక్కడ మనకి ఒకసారి డైరెక్ట్ మనం ఆన్సర్ ఏందో చూద్దాము. ఆర్టికల్ 34 is the answer. ఓకేనా? ఆర్టికల్ 34 is the answer. అంటే 2 is the right answer. ఇక్కడ మనకి 2 ఏంటిది? రెస్ట్రిక్షన్స్ ఆన్ ద ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ పైన మనకి అంటే ఆంక్షలను పెడుతుందని దేనికి సంబంధించి? ఎప్పుడు the restrictions on the fundamental rights when the martial law is imposed in any territory or any area. ఏరియాలో అయితే మార్షల్ లా ఉంటుందో సో అక్కడ మనకి ఈ యొక్క రైట్స్ పైన ఎఫ్ఆర్స్ పైన మనకి రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటుంది, లిమిటేషన్స్ పైన ఉంటుందని చెప్పేసి ఇది చెప్తుంది. కాబట్టి ఇట్ ఈస్ నోవేర్ కనెక్టెడ్ టు ద ఎకనామిక్ సేఫ్ గార్డ్స్ అండి. కాబట్టి డైరెక్ట్లీ ఆర్టికల్ 34 ఇట్ ఈస్ ద ఆన్సర్. సో మరి ఇవి ఎలా కనెక్ట్ అవుతాయి సేఫ్ గార్డ్స్కి సంబంధించి, ఈ యొక్క షెడ్యూల్ గార్డ్ సేఫ్ గార్డ్కి సంబంధించి అంటే 46 తీసుకోండి. ఇది మనకి ఎక్కడంటే డిపిఎస్పిలో ఉంటుంది, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మనం దీన్ని చూడొచ్చు. మరి 46 మనకి ఏం చెప్తుందండి? డ్యూటీని అంటే స్టేట్ని డైరెక్ట్ చేస్తుందండి. మై డియర్ స్టేట్, సో ప్రమోట్ ద economical and educational interest of the SCs and STs and weaker sections of the societies. సో అట్లనే ఏం చేయాలి? వాళ్ళని
ప్రొటెక్ట్ దెమ్ ఫర్ ద సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఆర్ సోషల్ ఇంజస్టిస్ నుంచి వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి. అదేవిధంగా ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ది ఎక్స్ప్లాయిటేషన్ ఏదైతే ఉంటుందో, సో అన్ని రకాల యొక్క ఈ ఎక్స్ప్లాయిటేషన్ నుంచి కూడా వాళ్ళని అంటే ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పేసి మనకి చెప్తుంది. కాబట్టి ఎకనామిక్ సేఫ్ గార్డ్స్ మనం ఇక్కడ చూడొచ్చు. కాబట్టి దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. So when it comes to the Article 23, okay na? So it talks about the prohibition of the human trafficking and prohibition of the forced labor included beggar. అంటే ఏంటంటే హ్యూమన్ ట్రాఫికింగ్, మానవ అక్రమ రవాణా ఇది నిషేధిస్తుంది. అదేవిధంగా ఫోర్స్డ్ లేబర్, బలవంతపు చాకిరిని ఇది నిషేధిస్తుంది. బెగార్ ఏదైతే ఉందో ఆ బెగార్ని కూడా ఇది నిషేధిస్తుందండి. సో ఈ యొక్క బెగార్ని కూడా ఇది నిషేధించడం జరుగుతుంది. రైట్, మరి ఇదేంటి, దీంట్లో మనకి ఏం చూడొచ్చు అంటే ఎకనామికల్ సేఫ్ గార్డ్ని కూడా చూడొచ్చు. అంటే ఏంటి, బలవంతపు చాకిరి నుంచి ఎవ్రీ ఇండివిజువల్స్ ఇట్స్ ప్రొడక్ట్ ఫ్రమ్ ద బలవంతపు చాకిరి. ఆ బలవంతపు చాకిరి అనేది ఇన్ అండర్ కరెంట్ ఇట్స్ రిలేటెడ్ టు ది ఎకనామిక్ సేఫ్ గార్డ్ ఆఫ్ ది ఎవ్రీ పర్సన్, ఎవ్రీ ఇండివిజువల్. ఈ యొక్క ఎవ్రీ ఇండివిజువల్లో అంటే ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ ఏ యొక్క ఇండివిజువల్ కాకుండా ఇది చూస్తుందండి. మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే ఆర్థిక పరమైన ఎక్స్ప్లాయిటేషన్ కాకుండా అందరి ఇండివిజువల్స్ ని కాపాడుతుంది. మరి యొక్క అందరి ఇండివిజువల్స్ లో షెడ్యూల్డ్ కాస్ట్ వారు కూడా ఉంటారు. కాబట్టి సో వాళ్ళ యొక్క సేఫ్ గార్డ్స్ కి ఇది రిలేటెడ్ అవుతుంది, ఎకనామికల్ సేఫ్ గార్డ్స్ కి. రైట్, చలో. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 24. ఆర్టికల్ 24 మనకి ఏం చెప్తుందండి, దిస్ ఈజ్ ఆల్సో ప్రొహిబిషన్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ది చిల్డ్రన్ హూ ఆర్ ఇన్ ద అండర్ 14 years ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ యొక్క ఫ్యాక్టరీస్లో కానీ మైన్స్లో కానీ అదేవిధంగా హజార్డియస్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో వాటిలో కానీ ఈ పిల్లలకి పని చేయకుండా చూస్తుంది. అంటే ఏంటంటే ఇట్ ప్రొటెక్ట్స్ ద రైట్స్ ఆఫ్ ది చిల్డ్రన్. అంటే ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళని రైట్స్ని కాపాడుతుంది. అంటే దీంట్లో మనం ఇండైరెక్ట్గా ఎకనామికల్ సేఫ్ గార్డ్స్ టు ద చిల్డ్రన్ అండి, అంటే పిల్లలకు సంబంధించిన ఆర్థిక పరమైన రక్షణని మనం ఇక్కడ చూడొచ్చు. సేఫ్ గార్డ్స్ని ఎట్లా చూడొచ్చు అంటే పిల్లల్ని they are not, I mean they do not exploit in a economical factor. అంటే వాళ్ళకి ఎకనామికల్ ఫ్యాక్టర్స్ తోని వాళ్ళని ఎక్స్ప్లాయిట్ కాకుండా అందరి పిల్లల్ని చూస్తుంది అండి. రైట్, మరి అందరి పిల్లల్ని చూస్తున్నప్పుడు ఆ అందరిలో ఈ యొక్క షెడ్యూల్డ్ కాస్ట్ కి సంబంధించిన పిల్లలు కూడా ఉంటారు. కాబట్టి అక్కడ ఇది ఈ యొక్క ఆర్టికల్ కూడా సేఫ్ గార్డ్స్ అండి, ఎకనామిక్ సేఫ్ గార్డ్స్ రిలేటెడ్ టు ద షెడ్యూల్డ్ కాస్ట్ అవుతుంది. కాబట్టి మనకి 46 and 23 and 24 3 are related to the economic safeguard related to the scheduled cost, and 34 అయితే ఏదైతుందో it's completely not clear. Right guys, chalo. So then answer is a 2. Okay, and next one ఇంకో క్వశ్చన్ చూద్దాం. యా, సో మ్యాచ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ విత్ ద ఇయర్. గైస్ అక్కడ యాక్ట్ ఇచ్చిండు, ఇక్కడ ఇయర్ ఇచ్చిండు. మరి ద ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ అండి. సో ఏ ఇక్కడ మనకి ఏది, దట్ ఈస్ ద 1989, అంటే A4 గైస్, A4. సో A4 ఇక్కడ మనకి ఏది కనిపిస్తుంది, సో 2. కాబట్టి ఇక మీద ఏమన్నా ఉన్నాయా, ఏం లేవు. కాబట్టి డైరెక్ట్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. బట్ వన్ సెకండ్ విల్ సి. అండ్ నేషనల్ కమిషన్ ఫర్ ద సఫాయి కర్మచారీస్ యాక్ట్ అండి. సో దట్ ఈస్ వెన్ అండి, దట్ ఈస్ ద 1993. సో B is the 2 at the same time, and C also, B is the 3, I'm sorry, and C is the 2 guys, 1986. అంటే చైల్డ్ లేబర్ ప్రొటెక్షన్ ఆఫ్ ది రెగ్యులేషన్ యాక్ట్, దట్ ఈస్ ద చైల్డ్ లేబర్, దట్ ఈస్ ద 2. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి D ఏదైతే ఉందో రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్, దట్ ఈస్ ద 2016. ఓకేనా, సో D is the 1. ఓకేనా, సో మనకి ఇప్పుడు మొత్తానికి ఈ యొక్క క్వశ్చన్ కి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి 2 గైస్. ఇట్స్ ఇయర్స్. ఇది దీంట్లో మనకి ఇయర్స్ కాబట్టి డైరెక్ట్ మీరు చూస్తే పెట్టేయచ్చు. మీకు ఆ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీరు పెట్టేయచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 139. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. మరి ఆ యొక్క కింద ఇచ్చిన స్టేట్మెంట్స్ ని మనం కన్సిడర్ చేద్దాము. అసెషన్ అండి, ఏమిచ్చిండు, వాదన ఏమిచ్చిండు. డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ ప్రొవైడెడ్ space for the deprived and marginalized social sections for their collective bargainings and to get their due share in the local governance and development process. ఓకేనా, సో అది మనకి ఏంటంటే అసర్షన్. ఒకసారి చూస్తే డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ అండి, అంటే ప్రజాస్వామిక వికేంద్రీకరణ. మరి యొక్క ప్రజాస్వామిక వికేంద్రీకరణ అంటే ఏంటి, దాని యొక్క ఎయిమ్ ఏంటి? సో ప్రజాస్వామిక వికేంద్రీకరణ యొక్క ఎయిమ్ ఏంటి అంటే మనకి ఈ యొక్క పొలిటికల్ పవర్ ఏదైతే ఉంటుందో, అంటే పొలిటికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది పొలిటికల్ పవర్ అండ్ గవర్నెన్స్ టు లోకల్ లెవెల్స్ అండి. లోకల్ లెవెల్స్కి పొలిటికల్ పవర్ని డిస్ట్రిబ్యూట్ చేయడము. ఎప్పుడైతే లోకల్ లెవెల్స్లో పొలిటికల్ పవర్ డిస్ట్రిబ్యూట్ అవుతుందో
ఇట్ క్రియేట్స్ ద ఆపర్చునిటీస్ అండి, అంటే ఆ పొలిటికల్ పవర్ అనేది అవకాశాలను కల్పిస్తుంది. మరి లోకల్ లెవెల్లో ఎవరికండి అంటే ఇక్కడ ఎవరైతే ఈ యొక్క డిప్రైవ్డ్ అంటే అణగారిన వర్గాల వారికి, అదేవిధంగా మార్జినైజ్డ్ సెక్షన్ సొసైటీస్ అంటే ఈ యొక్క అభివృద్ధి చెందని అట్టడుగు ఉన్న స్థాయిలో ఉన్న వర్గాల వాళ్ళు ఎవరైతే ఉంటారో పొలిటికల్ పవర్ అనేది నీకు గ్రాస్ రూట్స్ లెవెల్లో వచ్చినప్పుడు వారికి కూడా అవకాశాలు అనేవి దొరుకుతాయండి. సో దట్స్ వై డ్యూ షేర్ ఇన్ లోకల్ గవర్నెన్స్, అంటే ఈ యొక్క లోకల్ గవర్నెన్స్ లో అంటే ఆ యొక్క డెవలప్మెంట్ ప్రాసెస్ లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది బికాస్ ఆఫ్ ది డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్. కాబట్టి అది మనకి కరెక్టే అండి. సో అసెషన్ ఇస్ ద రైట్. అండ్ రీజన్, decentralization and democratization process helps to the protect the interest of the most excluded social groups like scheduled caste and scheduled tribes and women. ఓకేనా? సో మనకి ఇది ఏం చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుందని. ఎవరి యొక్క ప్రయోజనాలను ప్రొటెక్ట్ చేస్తుంది అంటుండు, ఈ యొక్క షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఉమెన్కి సంబంధించి. ఎప్పుడంట ఏ ప్రాసెస్ చేస్తుంది అంట, డీసెంట్రలైజేషన్ అండ్ డెమోక్రటైజేషన్, అంటే ద ప్రాసెస్ ఆఫ్ ది వికేంద్రీకరణ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ ది ప్రజాస్వామీకరణ. అసలు ఏం చేస్తుందండి దిస్ ప్రాసెస్ ఆఫ్ ది డీసెంట్రలైజేషన్ అండ్ డెమోక్రటైజేషన్? ఏం చేస్తుంది అంటే మనకి గవర్నెన్స్ బికమ్స్ మోర్ ఇంక్లూజివ్ అండి, అంటే గవర్నెన్స్ పరిపాలన ఏదైతే ఉంటుందో చాలా సమ్మిళితంగా మోర్ ఇంక్లూజివ్గా ఉంటుంది. మరి ఎట్లా ఉంటుంది? బై బ్రింగింగ్ ద డెసిషన్ మేకింగ్ వెరీ క్లోజ్ టు ద పీపుల్, అంటే ఆ యొక్క నిర్ణయ అధికారం అనేది ప్రజలకి చాలా చేరువుగా ఉంటుంది అండి ఈ యొక్క డీసెంట్రలైజేషన్ అండ్ డెమోక్రటైజేషన్ ప్రాసెస్లో. మరి ఆ యొక్క నిర్ణయాధికారం ప్రజలకి చేరువుగా ఉంటుంది. గవర్నెన్స్ అనేది ఎలా ఉంటుందండి, ఇంక్లూజివ్నెస్తోనే సమ్మిళితంగా ఉంటుంది. అప్పుడు ఏంటి అంటే ఈ యొక్క అంటే అందరి ప్రజలకి కూడా ఈ యొక్క అంటే గవర్నమెంట్లో ఒక వాయిస్ వినిపించడానికి అవకాశం ఉంటుంది. సో అందరి ప్రజల లాగానే ఈ యొక్క సోషల్ గ్రూప్స్ లైక్ షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఉమెన్ కూడా వీరికి కూడా అంటే వీళ్ళు మోస్ట్ ఎక్స్క్లూడెడ్ కాబట్టి వీళ్ళ ప్రయోజనాలు కూడా దీంట్లో కాపాడబడతాయి. సో కాబట్టి దిస్ స్టేట్మెంట్ ఇస్ ఆల్సో రైట్. ఓకేనా? సో మరి ఈ యొక్క ప్రాసెస్ ఆఫ్ ది డీసెంట్రలైజేషన్ అండ్ డెమోక్రటైజేషన్ ఇట్ లైక్ ఇండికేట్స్ దట్ ఈ యొక్క ఇన్క్లూజివ్నెస్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ది మార్జినైజ్డ్ సెక్షన్స్ కి కూడా అది ప్రొటెక్షన్ చేస్తుంది అండి. కాబట్టి ఇది దీనికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఇస్ 1 is the right answer, guys. So both A and R true and R is the correct explanation of A. So kabatti answer 1 is the right answer. Hope you understood. Clear? Right, guys. And next 140 em cheptundi, which of the following statements about article 15 correct is or correct antundi. Mari ikkada the state shall not discriminate against any citizen on grounds of religion, race, caste, sex, place of birth or any of them. Right, guys. 15 class 1 మనకి ఇది చెప్తుంది కాబట్టి so this is the right option related to article 15. And nothing in this article shall prevent the state from making any special provision for women and children. సో పిల్లలకి అండ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో ఉమెన్స్కి చిల్డ్రన్స్కి అంటే ఏమైనా ప్రొవిజన్స్ చేయాలనుకుంటే స్టేట్ ఈజ్ అలౌడ్ టు డూ. ఈ ఆర్టికల్లో ఉంది ఏది కూడా అలాంటి నిబంధనలు పిల్లలకి అండ్ ఉమెన్స్కి ఉపయోగపడే నిబంధనలు చేయకుండా ఆపట్లేదు అంటుండండి, అంటే స్టేట్ చేయవచ్చు అనమాట. సో కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో రైట్. 15 class 3 ఇది. ఓకేనా? అంటే ఇది కరెక్టే, ఇది కరెక్టే. వెన్ ఇట్ కమ్స్ టు దిస్ ఈక్వాలిటీ బిఫోర్ లా ఉందండి. మనకి ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్, అంటే చట్టం ముందు సమానులే, చట్టం వల్ల సమాన పరిరక్షణ. మరి ఇది ఎక్కడ చూడొచ్చు మనం? ఆర్టికల్ 14 లో చూడొచ్చు. కాబట్టి సో ఈ రెండే కరెక్ట్. కాబట్టి మనకి ఏంటంటే ఏ అండ్ బి ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి. సో కాబట్టి విచ్ ఇస్ ద రైట్? 3 is the right. ఓకేనా? 3 is the right for this. Clear, guys? And next question. Next 141. సో 141 ఏం చెప్తుంది మనకి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ఫీచర్ ఆఫ్ ఏ ఫెడరల్ కాన్స్టిట్యూషన్, అంటే సమాఖ్య రాజ్యాంగానికి సంబంధించిన ఎసెన్షియల్ ఫీచర్ ఏంటి అని అడుగుతున్నాడు. ఏంటి అంటే మరి సుప్రమసీ ఆఫ్ జ్యుడిషియరీనా? నో అండి. ఎలక్షన్ కమిషనా? నో అండి. పార్లమెంటరీ సుప్రమసీనా? నో అండి. వాట్ ఈస్ దట్? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్, డివిజన్ ఆఫ్ పవర్స్, అంటే అధికారాల పంపిణీ ఏదైతే ఉంటుందో, అధికారాల విభజన ఏదైతే ఉంటుందో అది మనకి ఎసెన్షియల్ ఫీచర్ అవుతుంది. కాబట్టి దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకేనా? ఆప్షన్ 2 ఇస్ ద మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకి స్టేట్ గవర్నమెంట్కి మరియు అంటే లోకల్ గవర్నమెంట్కి అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి దెర్ ఈస్ ఎ బ్యాలెన్స్ అండి. బ్యాలెన్స్ ఆఫ్ పవర్స్ని మనం చూడొచ్చు అండి ఇక్కడ ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్లో. మరి ఇక్కడ సుప్రమసీ ఆఫ్ జ్యుడిషియరీ ఉంది కదా, ఇదేంటంటే మనకి
ఫెడరల్లో అయినా కావచ్చు, యూనిటరీలో కావచ్చు. అంటే దీన్ని యూనిటరీలో చూడొచ్చు, మనం ఫెడరల్లో చూడొచ్చు అండి. ఎలక్షన్ కమిషన్ కూడా మనకి ఫెడరల్ సిస్టమ్స్, ఇట్ కెన్ బి ఎగ్జిస్టెడ్ ఇన్ ద ఫెడరల్ అండ్ యూనిటరీ, అక్కడ కూడా ఉంటుంది. అండ్ పార్లమెంటరీ సుప్రమసీ ఏదైతే ఉంటుందో, దిస్ పార్లమెంటరీ సుప్రమసీ అనేది ఇట్స్ కాంట్రడిక్ట్స్ టు ద ఫెడరల్ అండి. సో ఫెడరల్కి అంటే అధికారాలన్నీ ఒకే దగ్గర కేంద్రీకృతం అవుతాయి, పార్లమెంటరీ సుప్రమసీ, పార్లమెంటరీ ఆధిక్యత అనేది. కాబట్టి ఇది కాదు. సో మొత్తానికి 2 ఇస్ ద రైట్ ఆన్సర్ మనకి. హోప్ యూ అండర్స్టూడ్ రైట్ ఫోక్స్. చలో అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 142. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ రిలేషన్ టు ఆర్టికల్ 368 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 368 అండి. ఆర్టికల్ 368 అనేది మనకి ప్రొసీజర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్, కరెక్టే, అది మీకు తెలుసు. అది రాజ్యాంగంలో ఇన్ ద కాన్స్టిట్యూషన్ విచ్ పార్ట్ టెల్స్ దట్ ప్రొసీజర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్. కామెంట్ చేయండి మీరు. ఓకే, సో ఇట్ ఎంపవర్స్ ద పార్లమెంట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్, రైట్. ఆర్టికల్ 386 అది చెప్తుంది కాబట్టి దిస్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. ఇట్ ఎంపవర్స్ ద పార్లమెంట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ బై 2/3 మెజారిటీ. ఎస్ అండి. సో 2/3 మెజారిటీ స్పెషల్ మెజారిటీతో అమెండ్ చేయాలి అని చెప్పేసి మనకి అది ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి దట్ ఈజ్ ఆల్సో రైట్. అండ్ it does not empower the parliament to amend the fundamental rights. Yes అండి, ఫండమెంటల్ రైట్స్ ని కూడా అది అమెండ్ చేయవచ్చు, బట్ ఇట్ డస్ నాట్ అమెండ్ అంటుంది. సో కాబట్టి దిస్ ఈజ్ రాంగ్. And the parliament can amend by any provisions of the constitution except basic structure. Yes, absolutely, this is right. సో దీన్ని మనం ద ఫేమస్ లైక్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ముఖ్యమైన ల్యాండ్ మార్క్ కేసు అయిన కేశవానంద భారతి కేసులో మనకి ఈ యొక్క డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ వచ్చింది అండి. సో ఏ ప్రొవిజన్ అయినా నువ్వు చెయ్యి, కాకపోతే బేసిక్ స్ట్రక్చర్ని ఇబ్బంది పెట్టకుండా చెయ్యి అని చెప్పింది మనకి. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో రైట్ గైస్. సో మొత్తానికి ఇక్కడ ఏ, బి అండ్ డి, ఏబిడి ఎక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్? ఇక్కడ ఆప్షన్ 4 లో ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ 4 is the right answer for this question. Hope you understood my dear folks and hope you are following, right? చలో. And next question number 143. 143 ఏం చెప్తున్నారు మనకి? ద పార్లమెంట్ ఎనాక్టెడ్ ద అన్టచబిలిటీ అఫెన్సెస్ యాక్ట్ 1955. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బికేమ్ ద ఫస్ట్ కేస్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్ అండర్ ద యాక్ట్? ఈ చట్టానికి సంబంధించి అన్టచబిలిటీ యాక్ట్ ఏదైతే ఉందో 1955, ఈ చట్టానికి సంబంధించి ఏ కేసు అంటే సుప్రీం కోర్టుకి ముందరికి ఏ కేసు వచ్చింది అని చెప్పేసి అంటుంది. ఫస్ట్ కేసు ఏమొచ్చింది ఈ చట్టానికి సంబంధించి అంటుంది. అదేంటి అంటే స్టేట్ ఆఫ్ కేరళ వర్సెస్ గులాబ్ సింగా అండ్ విమలేష్ తోమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా, స్టేట్ ఆఫ్ కర్ణాటక అప్పా బాలు ఇంగాలేనా, లేకుంటే ఈ యొక్క 4th ఆప్షన్ చాలా పెద్దగా ఉంది, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్స్, పిఎన్టీ అండ్ షెడ్యూల్డ్ కాస్ట్ ట్రైబ్స్ ఎంప్లాయీస్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఏ కేసు అంటే స్టేట్ ఆఫ్ కేరళ వర్సెస్ గులాబ్ సింగ్ అండి, ఈ యొక్క కేసుకి సంబంధించి. దీంట్లో ఏంటంటే ఆయన ఒక బావి దగ్గరికి పోతాడు. ఆ బావి అంటే అది పబ్లిక్ అంటే ప్రజలకు సంబంధించిన ప్రజా బావి అనుకోండి. ఒక దగ్గర పోతే ఆయన ఎలో చేయబడ్డాడు అనమాట, ఆ బావి దగ్గరికి ఎలో చేయబడ్డాడు. అట్లా ఈ యొక్క కేసు అనేది మనకి స్టార్ట్ అవుతుంది. అయితే ఈ యొక్క కేసులో ఏం చెప్పడం జరిగిందంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ మనకి ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఓన్లీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఈక్వాలిటీ, సమానత్వం ఉంది, ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం మనం చూడొచ్చు. అదేవిధంగా ఇరాడికేషన్ ఆఫ్ ది అన్టచబిలిటీని మనం ఇరాడికేషన్ చేయాలి అని కూడా మనకి రాజ్యాంగంలో చెప్తుంది. సో వీటిని స్ట్రెంగ్తన్ చేయాలి, వీటిని రీఎన్ఫోర్స్ చేయాలి, బలోపేతం చేయాలి అని చెప్పేసి మనకి ఈ యొక్క స్టేట్ ఆఫ్ కేరళ వర్సెస్ గులాబ్ సింగ్ కేసులో చెప్పడం జరిగింది. రైట్ గైస్, కాబట్టి మనకి ఆప్షన్ 1 ఏదైతే ఉందో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. క్లియర్? రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 144. Dr. B.R. Ambedkar on the debate of due process in the Constituent Assembly observed that ఆప్షన్ ఏ. అంటే ఆయన ఏం చెప్తున్నాడు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాదంట ఒక డిబేట్ జరిగింది. దేనికి సంబంధించింది? డ్యూ ప్రాసెస్. అంటే డ్యూ ప్రాసెస్ కి సంబంధించి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఒక డిబేట్ జరిగినప్పుడు ఆయన ఇట్లా ప్రస్తావించిండు అంట ఆ యొక్క డిబేట్ లో. మరి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చిండు. ఆ 3 స్టేట్మెంట్ లో ఆయన దేనిని ప్రస్తావించిండు, దేనిని ప్రస్తావించలేడో మనం చూద్దాం. ఇక్కడ ఇట్ ఇన్వాల్వ్స్, ఆ యొక్క డ్యూ ప్రాసెస్ డిబేట్ లో ఏం కలిగి ఉందంట? రిలేషన్షిప్ బిట్వీన్ లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ. ఎస్ అండి, లెజిస్లేచర్ కి అండ్ జ్యుడిషియరీకి ఒక మంచి సంబంధంతో రిలేషన్ తో ఉండాలి అని చెప్పేసి ఆ యొక్క డిబేట్ లో ఉంది, ఇన్వాల్వ్మెంట్ చేసిండు. కాబట్టి సో దిస్ ఈస్ ద రైట్ గైస్. అండ్ నెక్స్ట్, ఇన్ ఏ ఫెడరల్ సిస్టమ్ it is about judiciary deciding law as a ultra wise or intra wise. ఓకేనా? అంటే విత్ ఇన్ ద పవర్స్ ఆర్ బియాండ్ ద పవర్స్ ఆర్ విత్ ఇన్ ద పవర్స్ కి సంబంధించి అని చెప్పిండు. కానీ ఇది ఏదైతే ఉందో ఇది అక్కడ మనకి అంటే ఇది కంప్లీట్ గా కాంట్రాడిక్టరీ టు దట్ పర్టికులర్ డ్యూ ప్రాసెస్ కి. కాబట్టి ఇది కాదు అండి. అండ్ నెక్స్ట్ సి వచ్చేసి మనకి ఇట్ ఇన్వాల్వ్స్ ద
adjustment of the federal arrangement, right అండి. సో ఫెడరల్ and yeah, it involves the adjustment of the federal arrangement. ఫెడరల్ అరేంజ్మెంట్ కి సంబంధించిన ఈ యొక్క డిబేట్ ఆఫ్ డ్యూ ప్రాసెస్ కి సంబంధించి అది జరిగింది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో రైట్. అంటే ఇక్కడ మనకి ఏ అండ్ సి రైట్ అండి, అండ్ బి కాదు. ఏ అండ్ సి ఎక్కడ ఉందండి? సో 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. చలో గైస్, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. యా, క్వశ్చన్ నెంబర్ 145. Consider the following statement. The Supreme Court has recognized the casting of vote is a form of speech. సో అంటే నువ్వు ఓటు వేస్తున్నావు అంటే నువ్వు మాట్లాడుతున్నట్టే లెక్క అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది అండి. ఎస్ అండి, సుప్రీంకోర్టు చెప్పింది. అంటే ఈ యొక్క కాస్టింగ్ ఆఫ్ ఓట్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఏ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండర్ ఆర్టికల్ 19(1) క్లాస్ ఏ కింద ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ లో భాగంగా అని చెప్పడం జరిగింది. కాబట్టి దిస్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. అండ్ బి, the voter has the right to know the antecedents of the candidate who is contesting elections. అంటే ఎవరైతే ఎన్నికలలో కండక్ట్ చేస్తున్నారో ఆయన యొక్క యాంటీసిడెంట్ అంటే ఏంటంటే లైక్ ఆయన యొక్క పూర్వాపరాలు, ఆయన కథ ఏంది, ఆయన ముచ్చటేంది అని ఓటర్కి తెలుసుకోవాల్సిన రైట్, అంటే రైట్ టు నో, ఆయన తెలుసుకోవాల్సిన హక్కు ఉంటుంది అని కూడా చెప్పింది అండి. రైట్ అండి. మరి ఎవరైతే మనకి కంటెస్ట్ చేస్తున్న అభ్యర్థి ఉంటారో వాట్ ఈజ్ అబౌట్ హిస్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన యొక్క ఫినాన్షియల్ స్టేటస్ ఏంటి, అండ్ ఆయనకు సంబంధించిన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీటిని తెలుసుకోవాల్సిన ఇంకా ఎక్సెట్రా ఉంటాయి మనం తెలుసుకోవచ్చు. కాబట్టి సో దిస్ ఈజ్ ఆల్సో రైట్. అంటే ఏ కరెక్ట్ అండ్ బి కరెక్ట్, దెన్ బోత్ ఆర్ కరెక్ట్, విచ్ ఈస్ ద 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, సో 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫోక్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 146 ఏం చెప్తుంది? ద కాన్స్టిట్యూషన్ 4th Amendment Act 1955 introduce the concept of eminent domain. సో ఈ యొక్క ఎమినెంట్ డొమైన్ అనే కాన్సెప్ట్ని ఈ యొక్క అమెండ్మెంట్ చేసింది. మరి ఈ యొక్క ఎమినెంట్ డొమైన్ అనే కాన్సెప్ట్లో ఏం ఇంక్లూడ్ అయి ఉంటుంది, ఏం కలిసి ఉంటుంది, ఏం చెప్తుంది అని అడుగుతుందండి. ఓకేనా, మరి ఏం చెప్తుంది? ద పోలీస్ పవర్ టు డిటైన్ పర్సన్స్ ఫర్ పబ్లిక్ పర్పస్. అంటే ప్రజా ప్రయోజనం కోసం వ్యక్తులని నిర్బంధించే పోలీసు అధికారమా? లేదండి. సో ఇది మనకి ఎమినెంట్ డొమైన్ చెప్పట్లేదు, ఇది పోలీస్ పవర్ అండి. అంటే పోలీస్ వాళ్ళకున్న అథారిటీ ప్రకారం దే విల్ డూ. సో కాబట్టి వాళ్ళకి ఇచ్చే ఎలా అయితే వాళ్ళకి అథారిటీ ఇస్తుందో దాని ప్రకారం ఇస్తారు. కాబట్టి ఎమినెంట్ డొమైన్ ఈజ్ నోవేర్ ఈజ్ కనెక్టెడ్ టు ద ఆప్షన్ ఏ. నెక్స్ట్, ద పవర్ టు ఇంపోజ్ ట్యాక్సెస్ ఆన్ సిటిజన్స్ ఆఫ్ పబ్లిక్ వెల్ఫేర్. అంటే పబ్లిక్ వెల్ఫేర్ కోసము ఈ యొక్క ఎవరైతే వ్యక్తులు ఉన్నారో, సిటిజన్స్ ఉన్నారో, వాళ్ళకి సంబంధించి పౌరులు ఎవరైతే ఉన్నారో ట్యాక్సెస్ ని ఇంపోజ్ చేసే పవర్ దీనికి సంబంధించింది. ఎమినెంట్ డొమైన్ అనేది దాని కూడా కాదండి, ఇట్స్ ఎ సపరేట్ గవర్నమెంటల్ పవర్. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. అండ్ ద లీగల్ కెపాసిటీ టు టేక్ ప్రైవేట్ ప్రాపర్టీ ఫర్ పబ్లిక్ పర్పస్. సో ప్రజా ప్రయోజనం కోసం ఈ యొక్క ప్రైవేట్ ప్రాపర్టీ ఏదైతే ఉందో దానిని తీసుకోవచ్చు అండి లీగల్ కెపాసిటీ ద్వారా. సో అది మనకి ఈ యొక్క ఎమినెంట్ డొమైన్ అంటే ద లీగల్ కెపాసిటీ టు టేక్ ప్రైవేట్ ప్రాపర్టీ ఫర్ పబ్లిక్ పర్పస్. ప్రజా ప్రయోజనం కోసం ప్రైవేట్ ప్రాపర్టీని తీసుకోవద్దు, బట్ ద ఓనర్కి ఏదైతే ఉంటుందో యూ హ్యావ్ టు గివ్ ద ఫేర్ కంపన్సేషన్, ఒక మంచి కంపన్సేషన్ ఇచ్చి తీసుకోవచ్చు. దట్ ఈస్ ద ఎమినెంట్ డొమైన్. కాబట్టి దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్ గైస్. అండ్ ద లీగల్ కెపాసిటీ టు షేర్ పబ్లిక్ బర్డెన్, పబ్లిక్ బర్డెన్ ని షేర్ చేసే లీగల్ కెపాసిటీ, ఇట్ ఈస్ ఆల్సో నోవేర్ కనెక్టెడ్ టు ద దిస్ ఎమినెంట్ డొమైన్. కాబట్టి మనకి రైట్ ఆన్సర్ ఏంటి గైస్? సో ద రైట్ ఆన్సర్ ఈజ్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. వేర్ కెన్ వి సీ? హియర్ సి ఇస్ ద 4. చలో 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. యా, క్వశ్చన్ నెంబర్ 147. హ్యావ్ ఎ లుక్ మై డియర్ ఫోక్స్. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ రిలేషన్ టు ద ఎలక్షన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్. పార్లమెంట్ సభ్యుల ఎన్నికలకు సంబంధించిన రిలేషన్ ఇక్కడ ఇచ్చిందంట కింద. ఆ ఫాలోయింగ్ అంశాలను మనం కన్సిడర్ చేస్తే మనకు అనిపిస్తుంది, ఆ రిలేషన్ ఏందో చూద్దాం. ఆప్షన్ ఏ ఏమి ఇచ్చిందండి? లోక్సభ మెంబర్స్ ఆర్ ఎలెక్టెడ్ డైరెక్ట్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది అడల్ట్ సర్ఫేస్. ఎస్ అండి, లోక్సభ మెంబర్స్ ఆర్ ఎలెక్టెడ్ డైరెక్ట్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది అడల్ట్ సర్ఫేస్. దట్స్ కరెక్ట్. అండ్ ఏ ఇస్ ద రైట్. అండ్ రాజ్యసభ మెంబర్స్ ఆర్ ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్ ఆన్ ఏ proportional representation basis by the elected members of the state legislative assemblies. Right అండి, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ద్వారా వాళ్ళు ఇండైరెక్ట్ గా ఎలుగుతారండి. సో ద ఎలక్షన్ బై ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్, ఆ యొక్క ప్రాసెస్ లో వాళ్ళు ఎన్నిక అవుతారు. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో రైట్. అండ్ నెక్స్ట్,
A few Rajya Sabha members are nominated by ప్రైమ్ మినిస్టర్ ఫర్ స్పెషల్ నాలెడ్జ్. నో అండి, ఎవరు నామినేట్ చేస్తారు? ప్రైమ్ మినిస్టర్ విల్ నాట్ నామినేట్, ప్రెసిడెంట్ విల్ నామినేట్. ఓకేనా, ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అంటున్నారు. ఎంతమంది మనకి 12 మెంబర్స్ నామినేట్ చేయడం జరుగుతుంది. స్పెషల్ నాలెడ్జ్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్, లిటరేచర్ అండ్ సోషల్ ఏదైతే సైన్స్ ఉంటుందో సైన్స్ కి సంబంధించి ఈ యొక్క రంగాల్లో, ఈ యొక్క సోషల్ సర్వీస్, ఈ యొక్క రంగాలలోకి సంబంధించి సో వీళ్ళని ఆయన నామినేట్ చేస్తాడు. కాబట్టి మనకి దిస్ ఈస్ ద రాంగ్ ఆప్షన్. And Rajya Sabha members are allotted to each state based on the geographical area. ఇక్కడ geographical area కాదండి, సో ఈ యొక్క పాపులేషన్ సైజ్ ప్రకారం చేస్తారు. ఓకేనా, రాజ్యసభ మెంబర్స్ ఆర్ allotted to each state based on the population size, not the geographical area. కాబట్టి this is wrong. సో మరి A and B is the correct. A and B ఎక్కడ చూడండి? fourth. So fourth is the right option. ఓకేనా, so 4 is the right option dear folks. And next question చూద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద ఇండియా విత్ దేర్ ప్రొవిజన్స్. ఆర్టికల్ ఇచ్చిండు, దానికి సంబంధించిన రిలేటెడ్ ప్రొవిజన్ ఇచ్చిండు. ఆర్టికల్ 14 మనకి ఇందా కూడా మనం మాట్లాడుకున్నాం, ఈక్వాలిటీ బిఫోర్ లా. సో అంటే A3 అండి. A3 ఎక్కడ ఉంది? అచ్చా, A3 ఇక్కడే ఉంది. కాబట్టి డైరెక్ట్ గా ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ గైస్. రిమైనింగ్ కూడా చూద్దాం. ఆర్టికల్ 16 మీకు తెలుసు, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. సో B2 ఈజ్ ఆల్సో దేర్. అండ్ ఆర్టికల్ 17 ఏంటండి మనకి? అబాలిషన్ ఆఫ్ ది అన్టచబిలిటీ. ఓకే, దాని ప్రాక్టీసెస్ ని కూడా చేయకూడదు. కాబట్టి ఏ రైట్ 1. సో రైట్ C1. ఇంకా నెక్స్ట్ ఏముందండి? అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ ఎక్సెప్ట్ అకాడమిక్స్ అండ్ ఎక్సెప్ట్ మిలిటరీ. రైటా? సో కాబట్టి సో హియర్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫోక్స్. అండ్ నెక్స్ట్ 149. క్వశ్చన్ నెంబర్ 149. So which of the following pairs are correct in relation to the articles of the directive principles of state policy? State policy అంటే ఆదేశిక సూత్రాలకు సంబంధించిన ముచ్చట మనకి ఇచ్చిండు, ఆర్టికల్స్ ఇచ్చిండు. దాంట్లో కరెక్ట్ ఉన్న ఏంది, కరెక్ట్ లేని ఏంది చూద్దాం. సో ఆర్టికల్ 39 అధికరణ 39 అండి. 39 ఏం చెప్తుందండి? సో ప్రొవైడ్ ద ఈక్వల్ జస్టిస్ అండ్ ప్రొవైడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ద poor. Okay, promote the equal justice and provide free legal aid to the poor. So that is right. Chalo. And next article 43A guys. 43A workers participation in the management of industry. సో వర్కర్స్ యొక్క పార్టిసిపేషన్, ఎవరైతే కార్మికులు ఉంటారో కార్మికులని ఈ యొక్క ఇండస్ట్రీలో భాగస్వామ్యం చేసుకోవాలి అని చెప్పేసి మనకు చెప్తుంది. దిస్ ఈజ్ ఆల్సో రైట్. అండ్ ఆర్టికల్ 48A guys. 48A సేఫ్ గార్డింగ్ రైట్స్ ఆఫ్ ద చిల్డ్రన్. సో సేఫ్ గార్డింగ్ రైట్స్ ఆఫ్ ద చిల్డ్రన్ నో. ఆర్టికల్ 48A ఏం చెప్తుందండి మనకి? సో ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్మెంట్ ద ఎన్విరాన్మెంట్ని ఇంప్రూవ్ చేయి అండ్ ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయి. అట్లే విధంగా సేఫ్ గార్డ్ ద వైల్డ్ లైఫ్, ఏదైతే వైల్డ్ లైఫ్ ఉందో దాన్ని సేఫ్ గార్డ్ చేయి, రక్షించు అని చెప్తుంది. కాబట్టి దిస్ ఈస్ నాట్ రాంగ్. అండ్ ఆర్టికల్ 51 ప్రమోట్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. దిస్ ఈస్ రైట్ గైస్. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే 39A కానీ 43A కానీ 48A కానీ ఈ 3 ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా DPSPలో ఇన్కార్పొరేట్ చేయబడ్డాయండి, కాన్స్టిట్యూషన్ లో ఇన్కార్పొరేట్ చేయబడ్డాయి. సో రైట్, హోప్ యు అండర్స్టూడ్. సో మనకి ఇక్కడ ABC ఇస్ ద కరెక్ట్. ABC ఎక్కడ ఉన్నాయి? సో C, I mean to say 3 is the right answer guys. So sorry, ABD, I'm sorry, ABD. Then yeah, 2 is the right answer. Okay na, 2 is the right answer. Chalo. And next question number 150. ఇక్కడ మనకి the role of the state election commission is. So స్టేట్ ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన పాత్ర ఏంది, రోల్ ఏంది అని అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? టు కండక్ట్ ఎలక్షన్స్ టు ద లోకల్ బాడీసా, టు కండక్ట్ ఎలక్షన్స్ టు ద కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్సా, టు కండక్ట్ ఎలక్షన్ టు ద స్టేట్ లెజిస్లేచరా, టు కండక్ట్ ఎలక్షన్స్ టు ద స్టేట్ కోఆపరేటివ్సా. ఏం చేస్తుందండి ఈ యొక్క లోకల్ బాడీస్? మనకి ఏం చేస్తుంది అంటే టు కండక్ట్ ఎలక్షన్స్ టు ద లోకల్ బాడీస్ సచ్ యాజ్ పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్. వీటికి సంబంధించిన ఏవైతే మనకి ఎలక్షన్స్ ఉన్నాయో ఈ యొక్క ఎలక్షన్స్ ని టైం టు టైం కండక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఆ యొక్క ఎలక్షన్ కి సంబంధించిన ఎలక్టోరల్ రోల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రిపేర్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో ఈ విధమైన అంటే మనకి ఇది 243K అండి. 243K మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి సంబంధించిన ఆర్టికల్ ఈ విధమైన అంశాలను అది చేస్తుంది. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, విచ్ మీన్స్ 1 అండి. సో 1 is the right answer. Right guys, thank you so much for watching this video till here. సో ఈ క్వశ్చన్స్ అండి మనకి ఈ యొక్క
టీఎస్పిఎస్సి గ్రూప్ 1 2024లో ఈరోజు జరిగిన ఎగ్జామ్లో మనకి పాలిటీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇవి. ఈ యొక్క క్వశ్చన్స్ అన్నిటిని మీకు కీతో పాటు అంటే ఎక్స్ప్లెనేషన్ కూడా చేయడం జరిగింది. ఏమైనా చేంజెస్ ఉంటే మాడిఫికేషన్ ఉంటే ఉండొచ్చు అండి. ఎక్కువ బిహాఫ్ ఆఫ్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం మీకు ఇక్కడ కీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమైనా మాడిఫికేషన్స్ ఉంటే వెన్ వీ విల్ గెట్ ద ఫైనల్ కీ అనేది మనకు వస్తుంది, అప్పుడు వీ విల్ గెట్ ద ఫుల్ క్లారిటీ ఆన్ దిస్ కీ. ఓకేనా? రైట్ గైస్, hope you understood, hope you enjoyed this session very well, and thank you so much, and yeah, see you guys in the next video. Until then, take care, namaste, bye bye.